ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భూతాపం తగ్గించుకుందాం, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం, పుడమి తల్లిని కాపాడుకుందాం, ఆకుపచ్చని రాష్ట్రాన్ని నిర్మించుకుందామంటూ మొక్కలు నాటారు పెడన శాసనసభ్యులు. అనంతరం ప్రజా సమస్యలే ప్రాధాన్యం, పరిష్కారమే మా లక్ష్యం అంటున్న పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పెడన మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రజలు అందించిన ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఆపు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని పెట్టాల్సిందే. అందులో భాగంగానే ఈ రోజున శుక్రవారం కావడంతో గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా ఈ రోజున మన పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి నెల కూడా ప్రతి శుక్రవారం నుండి శుక్రవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 3 సార్లు కలెక్టర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. 3వ శుక్రవారం ఆయన పాల్గొనడం జరిగింది. ప్రతిసారి కూడా ఈ యొక్క గ్రీవియన్స్ వల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, కొన్ని ఇండివిజువల్గా కావచ్చు, లేదంటే గ్రూప్గా ఎక్కువ మందికి ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా మారిందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే చాలా జటిలమైనటువంటి చాలా సమస్యలు, ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి 22 ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా కరెంటుకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా సింపుల్గా ఈ రోజున కలెక్టర్ గారు వాటన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అధికారులందరూ కూడా అక్కడే ఉంటారు. వెంటనే వాటికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా వారికి వివరించి చెప్తుంటే వాటన్నిటి కూడా అక్కడే పరిష్కారం చేసుకోవడం ఈ రోజున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా చూసినట్టయితే వివిధ రకాలైనటువంటి సమస్యలు, రెవెన్యూ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎక్కువగా తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని కూడా రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేయడం, కొన్ని అయితే ఇక్కడే పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నాయి, వాటిని కూడా ఇక్కడ పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, లేదంటే రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ఫార్వర్డ్ చేసి కొన్ని వాటిని పరిష్కారం చేయడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా ప్రజలకి అందుబాటులో ఉండాలి. నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండి ఒక మంచి పాలన అందించాలి. వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేసే విధానంలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు అనేది ప్రతి నెల కూడా ఒక నియోజకవర్గంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఆయన పాల్గొన్నటువంటి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని మన పెడన నియోజకవర్గంలో కూడా మన అధికారంలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని 4 మండలాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏసీ నుంచి వచ్చిన నీళ్ళు, ఫ్రిడ్జ్ నుంచి వచ్చిన నీళ్ళు, లేదా ఈ మొక్కలకి ఇలాంటివి ఉండొచ్చు కదా. డెంగ్యూ వస్తుంది అంటే ఖచ్చితంగా మురికి నీళ్ళు రాదు. ఈ కొబ్బరి పండుగలాగా అలాంటి దాంట్లో వస్తుంది యాక్చువల్లీ. సో దానివల్ల సరే ఇప్పుడు డ్రైనేజ్ కావాలా? డ్రైనేజ్ బాగుంటుంది. ఏసీ నుంచి వచ్చిన నీళ్ళు,
ఫ్రిడ్జ్ నుంచి వచ్చిండే నీళ్ళు లేదా ఈ మొక్కలకి ఇలాంటివి ఉండొచ్చు కదా. డెంగ్యూ వస్తుంది అంటే ఖచ్చితంగా మురికి నీళ్ళు రాదు. ఈ కొబ్బరి పంటలాగా అలాంటి దాంట్లో వస్తుంది యాక్చువల్లీ. సో దానివల్ల సరే ఇప్పుడు డ్రైనేజ్ కావాలా? డ్రైనేజ్ గురించి బాగుంటుంది.